రోజుకో రకంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఇప్పుడు గర్ల్స్ పేరుతో కొత్త సైబర్ నేరానికి కొందరు దుండగులు తెరతీశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం ఓవరాల్ గా మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు లైవ్ లో. శ్రీహరి, సైబర్ నేరగాళ్లు రోజుకో రకంగా అవతారమెత్తి దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో అమాయకులకు కావచ్చు, లేకపోతే వల విసిరి ఏదో ఒక రకంగా సొమ్ము చేసుకునేటువంటి ప్రయత్నాలకు తెరలేపారు. ఇప్పటి వరకు కూడా మనం చూస్తే ఓటీపీ సంబంధించినటువంటి విషయంలో ఓటీపీ పంపుతున్నాం, ఓటీపీ చెప్పండి అని చెప్పి కొంత బ్యాంకు లో ఉన్నటువంటి అమౌంట్ను కొల్లగొట్టినటువంటి పరిస్థితులు చూసాం. ఇప్పుడు లేదా ఒక లింక్ పంపించి ఆ లింకును క్లిక్ చేస్తే ఖచ్చితంగా తమ అకౌంట్లో ఉన్నటువంటి సొమ్మును డ్రా చేసేటువంటి ప్రయత్నాలు, ఈ రకమైనటువంటి వ్యవహారం అంతా కూడా సాగింది. అయితే దీనిపైన కొంత అవగాహన రావడంతో కొంతమంది జాగ్రత్త పడుతున్నారు. సో ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే యువతను టార్గెట్ చేస్తున్నారు, యువతను కావచ్చు, లేకపోతే కొంత ప్రైవేట్ జాబులు చేస్తున్నటువంటి వారు, లేకపోతే ఐటీ రంగంలో ఉన్నటువంటి వారు, ఇలాంటి వారందరినీ కూడా టార్గెట్ చేసి ఖచ్చితంగా ఏదైతే తమ సొమ్ము రాబట్టేటువంటి ప్రయత్నానికి తెరలేపారు. సో అందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దందా చూస్తే టెలిగ్రామ్ వేదికగా అందమైన అమ్మాయిలను ఎరగా వేసి సొమ్ము చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో అందమైన అమ్మాయిల రూముకి వెళ్లే పరిస్థితి రాబోతుందని చెప్పి చాలా మంది కూడా డబ్బు చెల్లించి అక్కడికి వెళ్లి మోసపోతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయం ఏబిఎన్ దృష్టికి రావడంతో అసలు ఎలా సాగుతోంది ఈ వ్యవహారం, ఈ దందా వెనక ఎవరున్నారు, ఈ దందా జరుగుతున్నటువంటి విధానానిపైన ఏబిఎన్ కూడా స్టింగ్ ఆపరేషన్ చేసింది. చాలా క్లియర్ గా ఇలాంటి మోసగాళ్ల గుట్టును బయట పెట్టేటువంటి ప్రయత్నం కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేసింది. సో ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా, అంటే దాదాపు చిన్న పట్టణాలు మహబూబాబాద్, నంద్యాల, ఇలా చిన్న నియోజకవర్గ కేంద్రాల వరకు కూడా ఇలాంటి దందాకు తెరలేపారు. సో వారు కేవలం ఆయా ప్రాంతాల్లో హోటల్స్ ఉంటే చాలు, ఆ హోటల్స్ ను యొక్క పేర్లు, వాటి యొక్క లొకేషన్లను తమ వద్ద ఉంచుకొని ఈ మోసాలకు కూడా నమ్మకంగా, అంటే పూర్తిగా దాన్ని చూస్తే నమ్మే విధంగా కూడా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి సాగుతోంది. సో ఈ విషయాన్ని హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, బెంగళూరు, అలానే విజయవాడ, వైజాగ్, ఇలా తెలుగు రాష్ట్రాల్లోనూ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నగరాల్లో ఏ రకంగా ఈ దందా సాగుతుందో కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రస్తుతం వెలుగులోకి తీసుకొచ్చింది. సో ప్రభుత్వాలు, సైబర్ పోలీసులు కూడా దీనిపైన దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో అసలు ఈ సమాచారం ఎలా ఏబిఎన్ దృష్టికి వచ్చింది ఈ మోసం పైన, సో దీని తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏం చేసింది అనేటువంటి విషయాలను కూడా మనకు క్లియర్ గా అందించేందుకు మా ప్రతినిధులు శశి మనతో పాటు హైదరాబాద్ నుంచి మా క్రైమ్ ప్రతినిధి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలానే వరంగల్ నుంచి కూడా నవీన్ మనతో పాటు లైవ్ లోకి అందుబాటులోకి వచ్చారు. సో ఆయా ప్రాంతాల్లో కూడా స్టింగ్ ఆపరేషన్ చేసినప్పుడు అనేక విస్తుపోయేటువంటి విషయాలు, మోసం జరుగుతున్నటువంటి తీరు కూడా మనకు స్పష్టంగా కనిపించింది. సో శశి, ప్రధానంగా ఈ దందా హైదరాబాద్ నగరాల్లో ఎక్కువ సాగుతోంది. సో ఇప్పుడిప్పుడే ఇది పట్టణ ప్రాంతాలకు కూడా వ్యాపిస్తున్న పరిస్థితి, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని కూడా ఈజీగా టార్గెట్ చేయొచ్చు అనేటువంటిది మాత్రం ప్రస్తుతం కనిపిస్తోంది. సో అసలు ఈ దందా ఎలా మొదలైంది, మన దృష్టికి ఎలా వచ్చింది, సో వచ్చిన తర్వాత మనం చేసినటువంటి స్టింగ్ ఆపరేషన్ ఏంటి దీనిపైన? సోషల్ మీడియా వల్ల ఎంత మేలు జరుగుతుందో అంతే కీడు కూడా జరుగుతుంది. సోషల్ మీడియా యాప్స్ వల్ల ఇప్పుడు అనేక రకాల నేరాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ సోషల్ మీడియా యాప్స్ ద్వారా సైబర్ నేరాలతో పాటు అమ్మాయిల పేరుతో జరుగుతున్నటువంటి మోసాలు అనేకమంటూ చెప్పుకోవచ్చు. ప్రధానంగా టెలిగ్రామ్ యాప్ ద్వారా అమ్మాయిల పేరుతో ఒక పెద్ద బిజినెస్ నడుస్తుందంటూ చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏబిఎన్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటపడ్డాయి. అయితే ఈ మధ్య కాలంలో ఇక టెలిగ్రామ్ యాప్ ద్వారా అమ్మాయిలను ఎరగా వేసి పెద్ద మొత్తంలో దోచుకుంటున్నారన్న ఫిర్యాదులు ఇటు పోలీస్ స్టేషన్లో వస్తూ ఉన్నాయి. అలాగే ఇక చాలా మంది కూడా ఈ విషయాన్ని బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా ఏబిఎన్ దృష్టికి వచ్చినటువంటి నేపథ్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్టింగ్ ఆపరేషన్ను నిర్వహించాం. అసలు ఏ విధంగా ఈ సైబర్ నేరస్తులు అమ్మాయిల పేరిట మోసం చేస్తారు, ఎలా యుక్త వయసులో ఉండేటటువంటి యువకుల్ని మోసం చేస్తారన్న అంశాల గురించి డీటెయిల్గా ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ప్రధానంగా టెలిగ్రామ్ యాప్ను కనుక మనం ఓపెన్ చేస్తే అందులో కాల్ గర్ల్స్ పేరిట రకరకాల ఛానల్ నడుస్తూ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా కార్లకు సంబంధించినటువంటి సేవలు తాము అందిస్తాం, కాల్ గర్ల్స్ తాము సప్లై చేస్తాం, ఇందుకు సంబంధించినటువంటి ప్యాకేజ్లన్నింటినీ
కూడా అందులో సవివరంగా చెప్పడం కూడా జరిగింది. అయితే ఆ టెలిగ్రామ్ ఛానల్స్ యాప్లో ప్రధానంగా కాంటాక్ట్ నంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఆ కాంటాక్ట్ నంబర్లను బాధితుడు సంప్రదించినప్పుడు ముందుగా అతనికి ఏ సమయంలో అమ్మాయి కావాలి, తర్వాత ఏ అమ్మాయి కావాలన్న అంశాల గురించి కూడా రకరకాలుగా అతన్ని ప్రశ్నించుకుని నిర్ధారించుకున్న తర్వాత ఫోటోలు పంపడానికి వీలుగా ముందుగా కొంత డబ్బును చెల్లించమని చెప్పేసి అని కూడా అడుగుతారు. అయితే తనకు ఒక కాల్ గర్ల్ కావాలంటూ బాధితుడు సైబర్ నేరగాన్ని సంప్రదించిన తర్వాత ఫోటోలు పంపడం నుంచి ఆ తర్వాత హోటల్ రూమ్కి వెళ్లేంత వరకు కూడా వివిధ దశల్లో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నటువంటి తీరు ఆశ్చర్యం పోయేలా చేస్తూ ఉంది. అంటే శశి ఇక్కడ పాయింట్ అంటే ఇప్పుడు ఫస్ట్ సంప్రదించినప్పుడు కొంతమంది అమ్మాయిలకు సంబంధించిన విషయంలో ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించిన ఫోటోలు కూడా పంపుతున్నారని మీరు చెప్పారు. అసలు ఈ ఫోటోలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ ఫోటోలను ఎలా సేకరిస్తున్నారు, అంటే ఎవరి ఫోటో, అంటే అనుమతి ఉండి ఆయా ఫోటోలను పంపిస్తున్న పరిస్థితి ఉందా, లేకపోతే ఆ ఫోటోలను కూడా మరో విధంగా తస్కరించి కస్టమర్లకు లేకపోతే ఎవరైతే ఫోన్ కాల్ చేస్తారో ఎవరైతే వారికి చాట్ చేస్తారో వారికి పంపుతున్నారు?